कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये। వాసుదేవ, ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకం నాకు చదువు చెప్పినటువంటి మా గురువు గారిని ప్రార్థించింది. వారి పేరు కృష్ణమాచార్య. ఏ పని చేసే ముందైనా ఒకసారి మనకి ఎవరైతే సరైన దారి చూపించారో వాళ్ళని తలుచుకోవటం ఒక అలవాటు. ఆయన్నే గురువు అంటున్నాం. ఆయన్ని తలుచుకుని నేను మొదలు పెడుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ, పద్య సారస్వత పరిషత్ వారికి, అలానే రామయ్య నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం వారికి కూడాను ముందుగానే ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ముందుగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక పర్మిషన్ అడుగుదామని. ఏంటంటే, మధ్య మధ్యలో కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చా అని. దాని పిల్లల నుంచి ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారా, లేకపోతే కేరళ, తమిళనాడు ఉన్నారా? అమ్మా, సో ఎక్కువ ప్రధానంగా తెలుగులో మాట్లాడతాను. మధ్య మధ్యలో అది అందరికీ కంఫర్టబుల్గా ఉండేదానికి కొంత ఇంగ్లీష్ కూడాను మాట్లాడదాం. ఆ తర్వాత యుద్ధం అంటే కోలాహలం, తన్నుకోవడమే కదా యుద్ధం అంటే. మరి ఆ కోలాహలం ఆపితే ఈ కోలాహలం కొంచెం మొదలు పెడదాం. A war and a battle is with a lot of disturbance. Let the disturbance from that end be stopped, and the same disturbance will be started from this end. Is this okay? The story of Ramayana. రామాయణం ఏం చెప్తుంది? కథే కదా. దాన్ని ఇతిహాసము అన్నారు. అంటే ఇలా జరిగింది అన్న హిస్టారికల్ రికార్డ్ అన్నమాట ఇతిహాసము అంటే. మరి అది అప్పుడెప్పుడో జరిగింది, చాలా కాలం క్రిందట జరిగింది. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాం? So why do we ponder upon this story of Lord Sri Rama even now? మనమంతా ఇప్పుడు శాస్త్రీయంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళం కదా, సాంకేతికంగా. సో మచ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ఏజ్లో కూడాను, ఇఫ్ దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సైన్స్, why do we ponder upon our own itihasas, upon our Puranas, upon our Shastras? ఎందుకు ఆలోచిస్తున్నాం? ఎందుకు చదువుకుంటున్నాం? ఎందుకు మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉన్నాం? ఎవరైనా చెప్తారా?
అంటే ఇదేదో అచ్చం నేను మాట్లాడడం మీరు వినడం అని కాకుండా కొంచెం మీరు కూడా మాట్లాడితే నాకు హాయిగా ఉంటుంది. ఒక మైక్ పంపిద్దామా సార్? కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే బెటర్. ఎవరైనా మాట్లాడాలంటే చెయ్యెత్తండి, వాళ్ళ దగ్గరికి మైక్ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా కొంత రామకథ విన్నారు. రాగానే సార్ కూడా రామకథ 2 అక్షరాల్లో చెప్పేశారు, సా అన్నారు. ఏమంటే అర్థం చూడు, సా చూసా అన్నారు. నిన్న జరిగిన కథ అంతేగా. సుందరకాండలో ఆయన చూడు అన్నారు, ఆంజనేయ స్వామి చూసా అన్నారు, అయిపోయిందిగా. And the wonderful thing about all our epics is that they can be as concise as possible of a single syllable. ఒక చిన్న అక్షరంలో చెప్పొచ్చు. అలానే విస్తారమైనటువంటి సాహిత్యంగా 24,000 శ్లోకాల్లో కూడాను చెప్పొచ్చు. 24,000 వెర్సెస్. మీకు శ్రీరామాయణంలో 24,000 వెర్సెస్ ఉన్నాయి. దీనిలో సా అయిపోయిన తర్వాత ఏంటనంటే ఇక వెళ్ళి అవతలి వాడిని కొట్టేసేయటం, చంపేసేయటం. ఈ యువతలి వాడెవడు, అవతలి వాడెవడు? యువతలు ఉన్నటువంటి వాడు రాముడు, అవతలు ఉన్నటువంటి వాడు రావణుడు. All of you might be knowing, irrespective of your language, irrespective of your state. కదా? ఈ రాముడు రావణుని చంపడానికి ఏమి కారణం అంటే వాడు ధర్మం తప్పాడు. రావణుడు వీడు ధర్మం పక్కన నిలబడ్డాడు, ధర్మాన్ని ఆచరించాడు, ధర్మమే తానైనాడు. సో వాట్ ఈస్ ధర్మ దెన్? ధర్మం అంటే ఏంటి? ఎనీవన్ కెన్ స్పీక్ ఆఫ్. ధర్మం అంటే నాకు తెలిసినంత వరకు, నా అనుభవానికి వచ్చినంత వరకు, ఏదైతే మనం చేయదగిన పనియో దాన్ని చేయటం, ఏదైతే చెయ్యకూడని పనియో దాన్ని చేయకుండా ఉండటం. బౌండ్ యువర్ సెల్వ్స్ టు ద డ్యూటీ అసైన్. మీకు ఏదైతే అప్పగించబడిందో బాధ్యత, డ్యూటీ, కర్తవ్యం, దాన్ని చెయ్యటం ధర్మం. అలానే దాన్ని చెయ్యకుండా ఉండటం ఒకటి, పొరపాటున కాకుండా కావాలని తప్పు చేయటం ఒకటి అధర్మం అనుకుంటాం. దిస్ ఈస్ ద ఆర్డర్ అండ్ దట్స్ ద డిజార్డర్. అండ్ రిమెంబర్, వేర్ ఎవర్ ఆర్డర్ ఈస్ దేర్, that stands forever, that stands eternally. Wherever disorder is there, that's quite transient and temporary. గతి తప్పినది ఏదైనా సరే అది ఎక్కువ కాలం నిలవదు. గతిలో ఉన్నటువంటిది, క్రమంలో ఉన్నటువంటిది అది మాత్రం నిలుస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో దాన్ని ధర్మం అనుకుందాం. ఆ ధర్మానికి రూపం కడితే ధర్మం ఇలా ఉంటుంది అని మనం చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ కనపడేటటువంటి రూపం ఒకటి రామచంద్రుడు, లార్డ్ శ్రీరామ. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. నన్ను నా వాళ్ళందరూ మెచ్చుకుంటే గొప్ప లేదుగా, గొప్ప ఉందంటారా? నన్ను నా శత్రువులు మెచ్చుకుంటే గొప్ప అని నేను అనుకుంటున్నా. సార్, రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటిది ఎవర్రా అంటే మారీచుడు అనేటటువంటి రాక్షసుడు. అండ్ దిస్
ఈజ్ ఇన్ ద కోహర్ట్ ఆఫ్ రావణ. మారీచుడు రావణుడి పార్టీలో వాడు. ఆ మారీచుడే రాముడంటే ఏమనుకుంటున్నావు రావణ, ఆయన ధర్మము మూర్తి భవించినటువంటి వాడు. ధర్మం అంతా ఒక పర్సానిఫై అయితే, ఒక ఫామ్ తీసుకుంటే దట్స్ రామ అని. రైట్? సో ఫర్ దిస్ మ్యాటర్ ఓన్లీ we have been speaking of the epics, age-old epics, which are ever eternal in our lives. మన జీవితాల్లో అవి ప్రసరించేటటువంటి వెలుగు. వెలుగు ఇన్ ద సెన్స్ ద గైడెన్స్. ఆ గైడెన్స్ మనకి ఎప్పుడూ ఉపయోగపడుతుంది కాబట్టే రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ ఇలాంటివన్నీ ఈనాటికే నిలబడి ఉన్నాయి. మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. సుందరకాండలో మీకు కొంత కథ చెప్పి ఉంటారు కదా. ఒక గంట సమయంలో సుందరకాండ అంతా చెప్పేశారు అని అనుకున్నా, అంతా విన్నారు అనుకున్నా, దట్స్ నాట్ ట్రూలీ ట్రూ. కొంతవరకే. అసలు సారాంశం ఏంటి అని అంటే, రామచంద్రుడు హనుమంతుణ్ణి లంకకు పంపించాడు. ఎందుకు పంపించాడు అని అంటే, సీతమ్మ వారు ఎక్కడుందో వెతుక్కొని రా అని చెప్పి పంపించారు. సి అన్నారు సార్ చెప్పినట్టు. ఆయన ఆ పెద్ద సముద్రాన్ని దాటి లంకారాజ్యానికి వెళ్ళి అక్కడ సీతమ్మను చూసి, అంత కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ కూడా చేసుకొని వచ్చాడు. ఏం చేశాడు అని అంటే, లంకా దహనం చేశాడు. అక్కడున్న రాక్షసుల్లో కొంతమందిని చితక్కొట్టి, ఆ తర్వాత తిరిగి వచ్చి చూశాను సీతమ్మని అని చెప్పాడు. ఇదే కదా సుందరకాండ. ఈ చూశాను సీతమ్మని అన్న దానిలో మీరు పట్టుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే, రిపోర్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ టీచర్స్ మీకు ఒక పని చెప్తారు కదా, అంత స్టూడెంట్స్ కాబట్టి నేను కొంచెం మాటలు మార్చుకుంటున్నాను సార్. మీ టీచర్స్ మీకు ఒక పని చెప్తారు, రైట్? వార్డులో మీ సీనియర్ డాక్టర్ మీకు ఒక అసైన్మెంట్ ఇస్తారు, మీరు చేసేసారు, చేసి కామ్గా ఉండిపోయారు. అండ్ యూ డెంట్ రిపోర్ట్ ద సేమ్ టు యువర్ సీనియర్ డాక్టర్. ఏమవుతుంది? ఏ కైండ్ ఆఫ్ కయోటిక్ సిచ్యుయేషన్ ఉంటుందా? మీరు చేశారా లేదా వారికి తెలియదు, చేస్తే ఏం చేశారు, ఎంత చేశారు తెలియదు కదా. ఆ రిపోర్టింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది సుందరకాండ ఇస్తున్న చాలా మెసేజెస్లో ఒకటి. నేను రామకథ అని అంటే, రాముడు లంకారాజ్యానికి వెళ్ళాడు, రావణుణ్ణి చంపేశాడు, ఆ తర్వాత మళ్ళీ అయోధ్యకు వచ్చారు, ఇంత మాత్రమే కాకుండా మన జీవితానికి ప్రత్యేకించి మీ ప్రొఫెషన్కి ఏమైనా ఉపయోగపడే అంశాలు ఉన్నాయి అనిపిస్తే వాటిని హైలైట్ చేయడానికి ట్రై చేస్తా. సో బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధరంగం, దానిలో ఏముంటుంది? గలభ ఉంటుంది, ఆయుధ విన్యాసాలు ఉంటాయి, అంతేనా? డిఫరెంట్ వెపన్స్ ఎలా వాడటం, ఎలా శత్రుపక్షాన్ని, అపోనెంట్ని దెబ్బ కొట్టడం, ఇలాంటివే కదా ఉంటాయి. అయితే యుద్ధమంతా భీభత్సమేనా అంటే, ఈజ్ ఎవ్రీ బ్యాటిల్ ఫియర్ఫుల్ అన్నది ప్రశ్న. నిన్న మొన్న జరిగిన యుద్ధాలు భయంకరంగా ఉన్నాయేమో కానీ, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ బ్యాటిల్, the battle of Rama and Ravana, the war between Rama and Ravana, that's quite artistic. యుద్ధం ఇంత కళాత్మకంగా చేయొచ్చా అన్నటువంటిది మీరు రామాయణంలో యుద్ధకాండ తెలిస్తే, చదివితే తెలిసిపోతుంది. దానిలో కొంత ప్రొజెక్ట్ చేయటానికి నేను ప్రయత్నిస్తాను. అలానే మనం తప్పులు చేస్తుంటాం కదా, చేయకుండా ఎవరమైనా పెరిగామా ఇంత వయస్సు? మీకు ఆన్ అన్ యావరేజ్ 21 ఉంటుంది, మాకు ఆన్ అన్ యావరేజ్ 55-60 ఉంటుంది.
ఏ తప్పు చేయకుండానే పెరిగామా ఇంతకాలం? అండ్ రిమెంబర్, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యువర్ కాన్షియస్నెస్ విల్ బి టెల్లింగ్ యూ వాట్ ద మిస్టేక్ ఈస్. మనం ఏదైనా తప్పు చేస్తే అది తప్పు అన్నటువంటిది లోపల గంట కొట్టి చెప్తూ ఉంటుంది, చెప్పదా? ఆ చెప్పినటువంటి దాన్ని వింటే నేను రాముడి పార్టీ, వినకపోతే రావణాసురుడి పార్టీ. గాట్ ఇట్? వాట్ ఐ అర్జ్ ఈస్ హీడ్ టు యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్. అది వినలేక ఫెయిల్ అయినటువంటి వాడికి రావణాసురుడు ఒక ఎగ్జాంపుల్. అలానే నేను తప్పు చేస్తూ ఉంటే నా పక్కన కూర్చున్న వాళ్ళు, నా స్నేహితులు, లేదా నా పైన ఉన్నటువంటి వాళ్ళు, నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు చెప్పరా? వినాలా వద్దా? షల్ ఐ లిసన్ ఆర్ నాట్? వినాలి కదా. వింటే నేను ఇటువైపు, వినకపోతే అటువైపు. ఎందుకు చెప్తారు వాళ్ళంతా? అమ్మా, నాకు వినపడలేదు అక్కడి నుంచి చెప్పేది. ఎందుకు చెప్తారు అని అంటే, నా మీద ప్రేమతో చెప్తారు. ఆ ప్రేమ ఎందుకు వస్తుంది? దట్ అఫెక్షన్, remember that affection is godly. The suggestion coming from this side or that side, either from beneath or from superior, that is godly suggestion. దాన్ని మనం వినాలి. వింటే రామ మార్గంలో ఉంటాం, లేకపోతే రావణ మార్గంలోకి పడిపోతాం. అంటే రావణుడు చాలా పెద్ద తప్పు చేశాడు, సరే. రావణుడు ఎవరు? రాక్షసుడు కదా. అండ్ హూ ఈజ్ ఎ డెమన్? రాక్షసుడు అంటే ఎవరు? నాలో రాక్షసుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు. వాట్ ఆల్ ద క్వాలిటీస్ ఐ హ్యావ్, ద జెలస్, ద hatred, the spuriousness, the malice, ఇవన్నీ కూడాను నాకున్నటువంటి అసూయ, కోపం, యాంగర్, ద్వేషం, ఏ కైండ్ ఆఫ్ కుట్ర చేయాలని ఉంటుంది చూడండి, అలాంటివి, దొంగ దెబ్బ తీయటం అంటారే అలాంటివి, అవన్నీ కూడాను సపోజ్ దెమ్ దట్ దే ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ అసురాస్, రాక్షసాస్, డెమన్స్. దీనికి వ్యతిరేకమైందంతా దేవతా గుణాలు. అండ్ ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ దిస్ ఈజ్ వన్ సైడ్ అండ్ దట్ ఈజ్ వన్ సైడ్. అండ్ రిమెంబర్, యు ఆర్ ఆల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్, ద సుపీరియర్ కాన్షియస్నెస్. మనందరం కూడా వాని అంశలో వచ్చినటువంటి వాళ్ళమే. మనందరిలో భగవద్ అంశ ఉంటుంది అని అంటున్నాను నేను. అయితే నాకు కాకుండా నా పక్క పిల్లకి ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు పొడుచుకొస్తుంది. if one gets rank first rank, I will become jealous of her. This is asura guna, the quality of a demon. వచ్చినటువంటి అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేశాను అనుకోండి, ఓల్ హార్టెడ్లీ ఎంకరేజ్ చేస్తూ అమ్మాయిని అభినందించాను అనుకోండి, ద క్వాలిటీ ఆఫ్ ఎ గాడ్. ఎంటైర్ రామాయణ స్పీక్స్ అబౌట్ హౌ నాట్ టు కల్చర్ ద క్వాలిటీస్ ఆఫ్ అసురాస్ అండ్ హౌ టు కల్చర్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్. అంతే, ఇంకేం లేదు రామాయణంలో. అది మనకి వెలుగు దారి చూపిస్తుంది కాబట్టి ఇట్ షోస్ అస్ ద పాత్ ఆఫ్ లైట్. హెన్స్ ఈవెన్ నౌ వి స్టడీ శ్రీమద్ రామాయణ. సరే, యుద్ధకాండలో సారాంశం ఏంటి అంటే, రాముడికి సుగ్రీవుడు వీళ్ళందరూ సహాయానికి వచ్చారు. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ అస్.
మనం ఒక ప్రమాదంలో ఉన్నామంటే, ఒక ఆపదలో ఉన్నాము అని అంటే కొంతమంది తోడవుతారు. దోస్ హూ ఆర్ సింపథెటిక్ ఫర్ అస్ అండ్ దోస్ హూ ఆర్ ఎంపథెటిక్ ఫర్ అస్. మన పట్ల సహానుభూతి కలిగినటువంటి వాళ్ళు మనకి తోడవుతారు. అండ్ దట్స్ ఆల్సో అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఆ సహాయాన్ని స్వీకరించటం. Remember, we have to confine to the order established, what you call dharma. ఆ ధర్మానికి కట్టుబడి సహాయాన్ని స్వీకరించటం. అది రాముడు సుగ్రీవుని సహాయాన్ని స్వీకరించటంలో మనకి ఒక పాఠం. సరే, వీళ్ళందరూ కూడాను ఆ సముద్రం దాటాలి కదా, సముద్రం ఒడ్డుకు చేరారు. చేరితే ఏమైంది? ఇంత పెద్ద సముద్రం ఎలా దాటటం? వెనకొచ్చిన ఆర్మీ ఆఫ్ మంకీస్ ఎంత ఉన్నది అంటే 1000 కోట్లు అన్నారు. మరి ఇంతమంది, ఆయన ఆంజనేయ స్వామి కాబట్టి 100 యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని దాటాడు. మిగతా వాళ్ళు దాటగలరా? అంత శక్తి ఉందా అని అంటే లేదు. కాబట్టి సముద్రానికి ఒక వారధి కట్టాలి అనుకున్నారు, ఒక బ్రిడ్జ్ కట్టాలి అనుకున్నారు. ఆ బ్రిడ్జ్నే ఇప్పుడు మనం రామసేతు అని అంటున్నాం. దానికి ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే నీలుడు అనేటటువంటి వాడిని అపాయింట్ చేశారు. దీనికి ముందు ఒక చిన్న ట్విస్ట్ ఉంది, చెప్పుకుందాం. మనం ఒకరి దగ్గరికి సహాయానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు రాముడికి సముద్రుడి సహాయం కావాల్సి వచ్చింది. సముద్రుడు ఒక పట్టాన దారి ఇవ్వలేదు. రాముడికి కోపం వచ్చింది. కోపం వస్తే ఆయన బాణం తీశారు. సముద్రుడి మీద ఆయుధం ప్రయోగిస్తాను అన్నారు. అప్పుడు సముద్రుడికి భయం వేసింది. వేస్తే మనుష్య రూపం ధరించి రాముడి ముందుకు వచ్చి దండం పెట్టి, అయ్యా అలా కాదు, నా లోపల చాలా జీవరాశులు ఉన్నాయి, నువ్వు బాణం వేస్తే వాటన్నిటికీ ఇబ్బంది అవుతుంది, ఇంకో మార్గం చెప్తా. అయం సౌమ్య నలో నామ. నలుడు నీలుడు అని చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళల్లో నీలుడు అనేటటువంటి వాడికి ఈ బ్రిడ్జ్ కట్టడం అప్పచెప్పమన్నారు. నీలుడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఆయన ఏది పట్టుకున్నా భలే తేలికైపోతుందిట. రాయి నీళ్ళల్లో వేస్తే మునిగిపోతుంది కదా. మరి వీళ్ళు రాళ్లతో కదా బ్రిడ్జ్ కడుతున్నారు. మరి ఆ రాళ్ళన్నీ మునిగిపోతే బ్రిడ్జ్ నిలబడేది ఎలాగా? ఈ వానర సైన్యం అంతా దాటేది ఎలాగా? లంక చేరేది ఎలాగా? యుద్ధం చేసేది ఎలాగా? ఫర్ దట్ మ్యాటర్ ఈ నీలుడు అనేవాడికి ఆ పని అప్పచెప్పారు. అండ్ రిమెంబర్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ సూపర్నాచురల్ పవర్స్. నేను ఈ బాటిల్ తీసి అలా విసిరేస్తే కింద పడిపోతుంది కదా. అలా కాకుండా అది అలా నిలబడాలి అనుకోండి, ఆ శక్తి మనలో ఉంటుందట. దానికి కొంత సాధన చేయాలి, గైడెడ్ ప్రాక్టీస్ చేయాలి. బహుశా నీలుడు అలానే నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు అని అంటే, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ విశ్వకర్మ? విశ్వకర్మ అన్న మాట విన్నారా ఎప్పుడైనా? ఈ విశ్వకర్మకి ఏంటి అని అంటే పని, ఆయన సివిల్ ఇంజనీర్. ఎక్కడెక్కడ ఏ దేవతలకి అవసరమైనా ఆయన నిర్మిస్తాడు, కడతాడు. అండ్ దట్ కాన్షియస్నెస్ విచ్ కన్స్ట్రక్ట్స్ ఈజ్ సింబాలికలీ గివన్ యాజ్ విశ్వకర్మ. సో విశ్వకర్మ దేవతల శిల్పి ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఈ నీలుడు విశ్వకర్మ కుమారుడు అన్నమాట, ద సన్ ఆఫ్ విశ్వకర్మ. సో మిగతా రాక్షసులందరూ వాళ్ళు అక్కడ కోలాహలంగా చూస్తున్నారు, ఇలా ఇలా చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ బ్రిడ్జ్ కట్టడం మొదలుపెట్టారు, పూర్తి చేశారు. ఇది జరుగుతూ ఉండగా, లేదు జరిగే ముందుగా, విభీషణుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉన్నాడు. అండ్ విభీషణ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ రావణ. రావణాసురుడికి తమ్ముడి విభీషణుడు. ఏమైనా బోర్ కొడుతుందా? విభీషణుడు రావణాసురుడికి తమ్ముడు. యు వండర్ లైక్ ఎనీథింగ్. రావణాసురుడు అంతటి సిన్ఫుల్ అయితే, పాపాత్ముడైతే,
విభీషణుడు అంతటి ధర్మాత్ముడు. ఒకే ఇంట్లో ఉండరా, ఉంటారుగా. మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడుగా ఒకే ఇంట్లో. అలాంటి ఫ్యామిలీస్ ఉండవా? ఇది కూడా అలాంటి ఫ్యామిలీ అనుకుందాం. రావణాసురుడు వాడు ఎంతటి పాపానికైనా తెగబడగలడు. విభీషణుడు పాపం అంటే పారిపోతాడు. కానీ కర్మవశాత్తు అక్కడే ఉండాల్సి వచ్చింది, రావణాసురుడి దగ్గరే ఉండాల్సి వచ్చింది. రావణుడికి మంత్రిగా ఉన్నాడు. మంత్రి అంటే ఏం చెప్తాడు? మంత్రాంగం చేసేవాడు మంత్రి. మంత్రాంగం చేసేవాడు, తెలియచెప్పేవాడు, నేర్పించేవాడు. రావణాసురుడికి చెప్పాడు, ఒరే నువ్వు సీతమ్మని తీసుకొచ్చావు, ఇది మంచి పని కాదు, మనందరికీ దెబ్బ తగులుతుంది, మన వంశం పాడైపోతుంది, యావత్ లంకా సామ్రాజ్యం పోతుంది, నువ్వు అక్కడికి పోతే సరే కానీ నీ పాలనలో ఇంతమంది రాక్షస ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరూ దెబ్బతింటారు కదా, నువ్వు అమ్మవారిని, సీతమ్మ వారిని రామచంద్రుడికి అప్పగించేయి, సరెండర్ యువర్ సెల్ఫ్ టు లార్డ్ రామ అని సజెషన్ ఇచ్చాడు. మీరు ఎవరైనా తెలుగులో ఒక సామెత ఉంది, పోగాలను దాపురించిన వాడట మనం ఏదన్నా చెప్తే వినట్ట. అంటే ఇఫ్ ద ఎండ్ ఈజ్ అప్రోచింగ్ ఫర్ సమ్ వన్, హీ విల్ నెవర్ హీడ్ టు ద గుడ్ వర్డ్స్ ఆఫ్ అదర్ పీపుల్. వినడు. రావణాసురుడు కూడా వినలేదు. నువ్వు నాకు తమ్ముడువే కాదు పోరా అన్నాడు విభీషణుణ్ణి. దెన్ విభీషణ అప్రోచ్డ్ రామచంద్ర. ఈయన రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి శరణు అన్నాడు. శరణు అని అంటే సరెండర్, సరెండర్ కావటం. అండ్ విభీషణ సరెండర్డ్ ఇన్ టోటో టు లార్డ్ శ్రీరామ. ఇది యుద్ధకాండలో విభీషణ శరణాగతి అనేటటువంటి ఘట్టంగా బాగా ప్రసిద్ధం. సంప్రదాయంలో ట్రెడిషనల్లీ ద సరెండర్ ఆఫ్ విభీషణ ఈజ్ ఎ క్రూషియల్ కాంటెక్స్ట్ ఇన్ రామాయణ. ఈ సరెండర్ అవటం, మనం దేవుణ్ణి నమ్ముతాం కదా, అంతే సరెండర్ అవటం అంటే. ఎలా నమ్మాలి? ఏ కొంచెము డౌట్ లేకుండా నమ్మాలి. విదౌట్ ఎనీ డౌట్ బిలీవ్ ఇన్ యువర్ గాడ్. ద మెసేజ్ ఆఫ్ రామాయణ, ద మెసేజ్ ఆఫ్ యుద్ధకాండ. మీరు ఎవరినైతే గాడ్ అనుకున్నారో ఆయన్ని కంప్లీట్గా పరిపూర్ణంగా నమ్మండి. ఆ నమ్మడానికి విభీషణ శరణాగతి అన్నటువంటిది ఒక దృష్టాంతం. యుద్ధకాండలో ఒక మేజర్ ఈవెంట్ అది. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడంతా సంరంభాలు రెడీ చేసుకుంటూ ఉన్నారు ఫర్ ద బ్యాటిల్, బోత్ ద పార్టీస్. రావణాసురుడు ఏం చేశాడంటే ఇద్దరు రాక్షసుల్ని పంపించాడు, అవతలోళ్ళ గురించి తెలుసుకొని రండి అని. ఒకడు సుకుడు, ఒకడు సారణుడు. సుఖ సారణులు అనేటటువంటి వాళ్ళు ఈ వానరులందరూ, వానరులు అంటే ద ఆర్మీ ఆఫ్ మంకీస్ ఇటువైపు ఉంది కదా, అండర్ ద హెడ్షిప్ ఆఫ్ లార్డ్ రామ. అక్కడికి వచ్చి వీళ్ళ బలం ఎంత, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళల్లో నేర్పరులు ఎవరు, లీడర్స్ ఎవరు, ఎవరిని కొడితే మిగతా వాళ్ళు పడిపోతారు, ఇలాంటివి కనుక్కోవడానికి వచ్చారు. ఒక డిటెక్టివ్ మన వైపుకి వచ్చి మన లోటుపాట్లు కానీ మన సీక్రెట్స్ అన్నీ కానీ తెలుసుకుంటూ ఉంటే మనం ఊరుకోవాలా? ఫర్ దట్ మ్యాటర్ ఓన్లీ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉందిగా. సో ఇటువైపు ఉన్న ఇంటెలిజెన్స్ ఆ సుఖ సారణులను పట్టుకుంది, చంపేద్దాం అన్నారు. కానీ రాముడు ఒప్పుకోలేదు. రామ ఈజ్ వెరీ కైండ్ఫుల్, వెరీ కైండ్ హార్టెడ్. ఆ సుఖసారణులని మళ్ళీ వెనక్కి పంపించేశారు. ఇక ఈ లోపల ఏమైందంటే మన సీతమ్మ వారు అక్కడే ఉంది కదా, ఆవిడకి విషయాలన్నీ ఏం తెలియట్లేదు ఏం జరుగుతోంది అని. ఆమెను భయపెట్టడానికి చూశారు రాక్షసులు. భయపెట్టడం అంటే రాముడి తల లాంటిది ఒకటి తయారు చేసేసి, లక్ష్మణుడి తల లాంటిది ఒకటి తయారు చేసేసి, ఇదిగో బ్యాటిల్ అయిపోయింది, రాముడు లక్ష్మణుడు చనిపోయారు, వాళ్ళ తలకాయలు ఇవిగో అని చెప్పి ఇలా ప్లేట్లో పెట్టి తీసుకెళ్లారు అమ్మవారి ముందు. ఆవిడ భయపడింది. అయితే అంత సులభంగా రామలక్ష్మణులని కొట్టేసేయగలరా? లేదుగా, సాధ్యం కాదు అది. ఎందుకు కాదు అన్నటువంటిది మళ్ళీ కాసేపు ఆగి మాట్లాడదాం.
ఆ తర్వాత ఇది మాయ అని, రావణాసురుడి నాటకమని ఆవిడకి తెలిసింది. ఆ తర్వాత ఆవిడ కొంచెం ఊరట పడింది. మీన్వైల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతోంది అని అంటే, ఇప్పుడు రాముడు అక్కడ సువేల పర్వతము అని ఒకటి ఉంది. ఆ పర్వతం మీదికి ఎక్కాడు సైన్యంతో సహా. ఎక్కగానే ఇప్పుడు రామచంద్రుడికి బ్యాటిల్ ఫీల్డ్లో మెయిన్ సపోర్టర్ ఎవరు? సుగ్రీవుడు కదా. ఫర్ సుగ్రీవ ఇస్ ద కింగ్ ఆఫ్ ద మంకీస్ ఆర్మీ. ఈ సుగ్రీవుడు కూడా ఎక్కాడు సువేల పర్వతం. అక్కడ రావణాసురుడు కనిపించాడు దూరంగా. సుగ్రీవుడికి మండుకొచ్చింది, కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అని అంటే, వాడు చేసిన పని ఎలాంటిది మరి? అందుకని ఇక్కడ ఉన్న రాముడికి కూడా చెప్పకుండా ధనామని ఎగిరి లంకలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి రావణాసురుణ్ణి దన్నాడు. అక్కడ వాళ్ళిద్దరూ చిన్నపాటి యుద్ధం చేశారు. వాడిని కొట్టి 4 తన్ని సుగ్రీవుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు రాముడు ఏమంటాడంటే, ఇంత సాహసం ఎందుకు చేసావు నువ్వు? మనం ఏదో పని ఒక ఆర్డర్లో పోతున్నాం కదా, బ్యాటిల్కి యుద్ధానికి వెళ్తున్నాం కదా. నువ్వు ఒక్కడి వెళ్ళిపోయి అవతల శత్రుపక్షంలో దిగిపోయి వాడితో యుద్ధం చేస్తే నీకేమన్నా అయితే జవాబారి నాది కదా. మీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కిష్కింధలో. నిన్ను నాతో పాటు యుద్ధానికి పిలుచుకొచ్చాను. నిన్ను భద్రంగా మళ్ళీ అక్కడ దింపాల్సిన బాధ్యత నాది కాదా? నాకు 3 తమ్ముళ్ళు ఉన్నారు. అయినా సరే వాళ్ళకంటే నువ్వే ఎక్కువ. మరి నువ్వు ఇలాంటి దుడుకు పని ఎప్పుడూ చేయకు, ఇలాగా సాహసం ఎప్పుడూ చెయ్యకు అని కొంచెం మందలించాడు. ఇప్పుడు ఏంటనంటే, అంగదుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ అంగదుడు వాలి కొడుకు. అంగదుడిని రాయబారానికి పంపించారు. సువేల పర్వతం నుంచి లంకా రాజ్యానికి పంపించారు. ఎందుకు? ఒక ఫైనల్గా మనం యుద్ధంలోకి దిగేటప్పుడు ఆఖరి ఛాన్స్ అంటారే, అది ఉండాలి. అందుకని అంగదుడు అనేటటువంటి వాడిని రాయబారానికి పంపించారు, దౌత్యానికి పంపించారు. రావణాసురుడితో ఈయన మాట్లాడాడు, మా అమ్మవారిని మాకు ఇచ్చేయ్యా, రాముణ్ణి శరణు వేడుకో, సరెండర్ అవ్వు, నువ్వు బతికిపోతావు, నీ రాజ్యం బాగుంటుంది, నీ ప్రజలందరూ బాగుంటారు అని చెప్పి అన్నాడు. వినలేదు. ఇందాక అన్నానుగా, టైం వస్తుంది అన్నమాట. ఈ అంగద రాయబారం అయిపోయిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయిపోయింది. యుద్ధంలో ఇద్దరూ పోరాడతారు కదా. ఇప్పుడు మనం చూసినటువంటి రీసెంట్గా చూసినటువంటి యుద్ధాలు అనుకోండి, పోనీ చూస్తున్న యుద్ధాలు అనుకోండి, ఇజ్రాయెల్లో ఇక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళెవరూ బయట వాళ్ళకి కనపడడం లేదు. అక్కడెక్కడో ఇరాన్లోకి పోయి కొట్టేశారా? జరిగిందా? ఆశ్చర్యపోతున్నాం కదా, నోళ్ళు ఎళ్ళబెట్టుకొని చూస్తున్నాం కదా. వాట్ టైప్ ఆఫ్ ఆర్టిలరీ, వాట్ టైప్ ఆఫ్ వెపన్స్, వాట్ టైప్ ఆఫ్ వార్ స్కిల్స్, వాట్ టైప్ ఆఫ్ వార్ ఇంటెలిజెన్స్ అని ఆశ్చర్యపోతున్నాం కదా. ఇవన్నీ కూడాను రామరావణ యుద్ధంలో ప్రదర్శింపబడ్డాయి. అలా జరుగుతూ ఉండగా ఇంద్రజిత్ అని ఒకడు ఉన్నాడు. ఈ ఇంద్రజిత్ ఎవరు అని అంటే రావణాసురుడి కొడుకు. వాడు తపస్సు చేసేట, చాలా పెద్ద తపస్సు చేసి ఏవేవో శక్తులు సాధించి, ఇంద్రజిత్ అని అంటే ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు. అండ్ ఇన్ అవర్ కల్చర్ ఇంద్ర అని అంటే దట్ వన్ హూ కీప్స్ అప్ ద ఆర్డర్ ఇన్ దిస్ ప్లే. ఇక్కడ ఆర్డర్ని కాపాడేటటువంటి వాడు ఇంద్రుడు అనుకోండి. ఆ ఇంద్రుణ్ణి కూడా కొట్టేసేట ఇంద్రజిత్, అందుకే ఇంద్రజిత్ అని పేరు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు అని అంటే, చాలామంది వానరులను చంపేసి రాముణ్ణి లక్ష్మణుణ్ణి కొట్టేస్తే కానీ పని కాదని ఒక నాగపాశము, నాగాస్త్రం అనేటటువంటి దాన్ని వదిలిపెట్టేట. మనకిక్కడ అస్త్రము శస్త్రము అని 2 ఉన్నాయి. మన ఎపిక్స్లో వినపడే మాటలు, మన కల్చర్లో మనం మాట్లాడేటటువంటి మాటలు. అండ్ ఎ శస్త్ర ఈజ్ సింప్లీ ఏ వెపన్, and an astra, it's a weapon strengthened by your conscious energy. తెలుగులో మనకు ఒక సంకల్ప శక్తి ఉంటుంది. ఈ పని అవ్వాలి అనుకుంటే అయిపోతుంది అంటారు చూడండి.
ఆ అనుకోవడం ఉందే, దట్ ఈస్ సంకల్ప శక్తి, ద ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్. మనం ఒక శస్త్రాన్ని, ఒక ఆయుధాన్ని ఇది ఈ పని చెయ్యాలి అని అనుకుని విడిచిపెడితే ఆ పని చేస్తుంది, అది అస్త్రం. ఇంకో రకంగా చెప్పాలనంటే, we all have different prayers, వాటిని మంత్రాలు అందాం. మనకున్నటువంటి డైలీ ప్రేయర్ చేస్తూ ఉండగా ఒక ఎనర్జీ వస్తుంది. అండ్ ఏ సజెషన్ హియర్ ఫర్ యూ, మీరు చేసేటటువంటి ప్రేయర్ డైలీ ఒకే టైంకి చేయండి, ఒకే ప్లేస్లో కూర్చుని చేయండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ఇన్స్టిల్డ్ ఇన్ యువర్ బాడీ. ఆ శక్తితోటి మనం ఏదన్నా అనుకుంటే అయి తీరుతుందన్నమాట. అలాంటిది మంత్రం. ఆ మంత్రంతో ఒక అస్త్రాన్ని, ఒక శస్త్రాన్ని విడిచిపెడితే అది అస్త్రం అవుతుంది. రెండు పక్షాలు అనేక శస్త్ర అస్త్రాలని ఉపయోగించారు. ఇప్పుడు ఈయన నాగాస్త్రం వేస్తే ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అందరూ వానరులని, కొన్ని చాలామంది వానరులని, రాముడిని, లక్ష్మణుడిని, మెయిన్ లీడర్స్ అందరినీ ఈ నాగపాశం కట్టేసిందిట. నాగపాశం కట్టేయడం ఏంటి? యూ కెన్ ఇమాజిన్, ఓ పైథాన్ ఉందనుకోండి, అది దాని ప్రేని చుట్టుకుని చుట్టుకుని చంపదా? జస్ట్ బై కాయిలింగ్. బైపీసీ పిల్లలు ఉన్నారు కా? వైల్డ్ లైఫ్లో ప్రే ప్రిడేటర్ రిలేషన్షిప్ ఒకసారి చూసుకోండి. ఒక కొండ చిలువ లాంటిది అనుకోండి, దాని ఆహారాన్ని ఎలా చంపుతుంది? వస్తే మింగుతుంది, లేదు కుదరలేదు అనుకోండి, ఆ ప్రే యానిమల్ని ఇలాగా చుట్టుకుని 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 ఊపిరి ఆడకుండా చేసి సఫోకేట్ చేసి చంపేస్తుంది. అలాంటి దాన్ని ఇంద్రజిత్తు ఉపయోగించాడు. ఉపయోగిస్తే వానరులు అందరూ కూడాను కట్టుబడిపోయారు. మరి ఇప్పుడు యుద్ధం ఎలా? రావణుడి పార్టీ గెలిచేసినట్టేనా? ఆ మిగిలిన ఆ బంధానికి చిక్కనటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ ఇంకా ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. రిమెంబర్, యు ఆల్ హ్యావ్ ఇన్విజిబుల్ హెల్పర్స్ ఇన్ యువర్ లైఫ్స్. మనందరి జీవితాల్లో కూడాను ఇన్విజిబుల్ హెల్పర్స్ చాలామంది ఉంటారు. అలాంటి హెల్పర్ ఒక ఆయన వచ్చాడు ఇప్పుడు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ గరుడ, సుపర్ణ. గరుత్మంతుడు వచ్చాడు. గద్ద పాముని తింటుందా, వేటాడుతుందా అనుకోండి, యూ కెన్ కరెలేట్ లైక్ దిస్. ఈ సుపర్ణుడు, గరుత్మంతుడు అని అంటే ఒక పెద్ద ఈగిల్ అనుకోండి, మ్యాగ్నానిమస్ ఈగిల్ అది. అండ్ దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద వెహికల్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఆయన వచ్చాడు. ఆయన రెక్కల చప్పుడికి, రెక్కల మించి వచ్చిన గాలికి ఈ నాగపాశాలు అన్నీ కూడాను విడిపోయాయి. దీన్ని నాగపాశ విమోచనము అని అంటారు. వన్ మేజర్ ఈవెంట్ ఇన్ యుద్ధకాండ ఆఫ్ శ్రీమద్ రామాయణం. అండ్ మీరందరూ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఐ కెన్ గివ్ యూ వన్ మోర్ సజెషన్. దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ దిస్, ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే, ఎవరికైనా మనకి తెలిసినటువంటి చికిత్సకి లొంగని రోగం ఉంటే, you can recite Nagapasa Vimochana Sarga. You can chant Nagapasa Vimochana Sarga. Why this suggestion is because of one simple fact: sound has energy. మనం ఏదన్నా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు, ఒక స్తోత్ర పాఠం పారాయణం చేసుకుంటున్నప్పుడు మనకి శక్తి వస్తుంది. ఎలా వస్తుంది? దట్ ఈస్ సింప్లీ బికాస్ ఆఫ్ ద సౌండ్ వేవ్. దానివల్ల వస్తుంది. అలా శ్రీమద్ రామాయణంలో నాగపాశ విమోచన సర్గ అన్నటువంటిది బాగా ఉపయోగపడేటటువంటిది. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్స్ ఇన్ టు హీలర్స్. సరే, ఇదైపోయిన తర్వాత మళ్ళీ కుంభకర్ణుడు వచ్చాడు. హూ ఈజ్ కుంభకర్ణ? ద ఎల్డర్ బ్రదర్ ఆఫ్ రావణ. ఎందుకంటే ఇప్పుడు ఈ కుంభకర్ణుణ్ణి మోటివేట్ చేసి యుద్ధంలోకి పంపించారు. అండ్ యూ ఇమాజిన్,
అండర్స్టాండ్ హౌ సెల్ఫిష్ రావణ ఈజ్. రాజైన వాడు ఇక్కడ రెండు తేడాలు చూసుకోండి. చక్రవర్తి అయినటువంటి రాముడు ముందుండి సైన్యాన్ని నడిపిస్తున్నాడు. రావణాసురుడు అంతఃపురంలో కూర్చుని తన క్రింద ఉన్నటువంటి వాళ్ళందరినీ వన్ బై వన్ ఆఫ్టర్ అనదర్ యుద్ధానికి పంపిస్తున్నాడు. కుంభకర్ణుడు వచ్చాడు. ఆ లోపల ఏంటంటే చాలా మంది చనిపోయారు, మెయిన్ లీడర్స్ ఇన్ ద పార్టీ ఆఫ్ రావణ. వాళ్ళల్లో ధూమ్రాక్షుడని ఒకడు ఉన్నాడు, అకంపనుడని ఒకడు ఉన్నాడు, ప్రహస్తుడని ఒకడు ఉన్నాడు, మెయిన్ లీడర్స్ అన్నమాట. ఆ తరువాత కుంభకర్ణుడు వచ్చాడు. కుంభకర్ణుడు కూడాను రిమెంబర్ అండ్ జస్ట్ ట్రై టు ఐడెంటిఫై హౌ మెనీ ఛాన్సెస్ ఆర్ గివన్ బై గాడ్ ఫర్ అస్ వెన్ వీఆర్ కమిటింగ్ ఏ మిస్టేక్ and when we are about to be relieved from that mistake. కుంభకర్ణుడు కూడా యుద్ధానికి వెళ్లే ముందు, రావణ నువ్వు చేసే పని మంచిది కాదు, అమ్మవారిని అప్పచెప్పేవయ్యా, మిగిలిన వాళ్ళమన్నా బతికిపోతాం, ఎందుకు నీకు పట్టుదల అన్నాడు. రావణుడు వినలేదు. నీ కర్మ అని కుంభకర్ణుడు వెళ్ళిపోయాడు. ఈ కుంభకర్ణుడి గురించి కొంచెం తమాషాగా చెప్తారు. 6 నెలలు నిద్రపోతాట ఆయన, 6 నెలలు మేల్కుంటే అందరినీ తిని పెడతాడట. అండ్ హీ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ హంగర్. ఇవన్నీ రాదర్ అలెగరీస్ అన్నమాట. టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. రాక్షసులు ఇలా ఎందుకు తపస్సు చేస్తారు, వాళ్ళకి అన్ని వరాలు ఎందుకు ఇస్తారు, మళ్ళీ వాళ్ళకి వరాలు ఇచ్చేది దేవతలే, వాళ్ళతో తన్నులు తినేది దేవతలే, మళ్ళీ దానికి రెమెడియల్ మెజర్ ఏదో ఆలోచించుకోవాలి, కష్టపడాలి, ఎందుకు ఇదంతా అని అంటే దీస్ ఆర్ ఆల్ అలెగరికల్. బట్ రిమెంబర్, రామాయణ ఈజ్ అన్ ఎపిక్. ఈ ల్యాండ్ మీద ఇక్కడ జరిగింది. సరే, కుంభకర్ణుడు వెళ్ళాడు. కుంభకర్ణుణ్ణి రాముడు, ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ కన్సైజ్, రాముడు చంపేశాడు, బ్రహ్మాస్త్రంతో చంపేశాడు. ఈ లోపల చాలామంది వానరులని కుంభకర్ణుడు తినేశాడు. ఆయనకేం ఆయుధాలు లేవు, గద లేదు, బాణం లేదు, కత్తి డాలు ఇవేం పని లేదు. అంటాడు, వెళ్ళిపోతారట, మింగేస్తాడట, జీర్ణమైపోతారు. ఇక్కడ వన్స్ అగైన్ ఒక ఇదేంటంటే, బ్యాటిల్ ఫీల్డ్లో నేను నా వైపు జరిగినటువంటి లాస్ని చెప్పుకునేదా, దాచిపెట్టుకునేదా? యుద్ధంలో ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా, ఒక దేశం తన వైపు జరిగిన నష్టాన్ని బయట పెడుతుందా? పెట్టకూడదు అన్నది జనరల్ రూల్. అవతలి వాడు వచ్చి 10 మందిని ఇటువైపు కొట్టేసి వెళ్ళినా ఒకడే తన్నులు తిన్నాడని చెప్పుకోవాలి మనం. దీనికోసం దురాశ ఉన్నటువంటి వాడు, విపరీతమైన ఈగో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, వూండెడ్ సోల్జర్ని కూడా ముంచేసి చంపేస్తాడు. వూండెడ్ సోల్జర్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని బతికించుకోవచ్చుగా. రావణాసురుడు ఏం చేశాడంటే, ఎవరెవరైతే చనిపోయారో రాముడి చేతిలో, వానరుల చేతిలో, ఎవరెవరైతే గాయపడ్డారో, దోస్ హూ ఆర్ ఆల్ వూండెడ్, వాళ్ళందరినీ సముద్రంలో ముంచి చంపేయించాడు. ఇక పొరపాటున వాళ్ళకి బతికే ఛాన్స్ ఉన్నా కూడా లేదన్నమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత రావణాసురుడికి డౌట్ వచ్చింది. అండ్ ఈచ్ టైమ్ రావణ ఈజ్ డౌట్ఫుల్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ రామ, అబౌట్ హూ రామ యాక్చువల్లీ ఈజ్. అసలు రాముడు ఎవడు అన్నటువంటి డౌట్ ప్రతి సందర్భంలో రావణాసురుడికి ఉన్నది. అది మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఇంద్రజిత్తు వచ్చాడు. ఇప్పుడు ఈ ఇంద్రజిత్తు చేతిలో 67 కోట్ల మంది వానరులు చనిపోయారట. ఏం సామాన్యమైన బ్యాటిలా కాదు. అందుకే గగనం గగనాకారం, సాగరం సాగరోపమం అన్నారు వాల్మీకి మహర్షి. సముద్రాన్ని ఇంకో దాంతో పోల్చి చెప్పండి, ఇంకోటి దొరకదు మనకి, సముద్రమే. ఆకాశాన్ని ఇంకొక వస్తువుతో పోల్చి చెప్పండి, యూ కెన్ కంపేర్ విత్ నథింగ్. ఇంకో దాంతో పోల్చి చెప్పలేము ఆకాశాన్ని. సో ఆల్సో దిస్ బ్యాటిల్ ఆఫ్ రామ అండ్ రావణ, గగనం గగనాకారం, సాగరం సాగరోపం. ఇక ఈ ఇంద్రజిత్తును అలాగే మనం వదిలేస్తే లాభం లేదు అని చెప్పి ఇప్పుడు లక్ష్మణుణ్ణి ఫోకస్లో ఉన్నాడు అన్నమాట. లక్ష్మణుడు ముందుకు ఎదుర్కొన్నాడు ఇంద్రజిత్తుని. వాడేదో మాయా యుద్ధం చేశాడు. ఇందాక కనపడకుండా చేస్తారన్నానే,
వీడు కనపడట్లేదు, ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ వెపన్స్ వస్తున్నాయి, ఆర్టిలరీ వస్తుంది, వీళ్ళేమో పడిపోతున్నారు. లక్ష్మణుడు బాణం వేస్తే ఇంద్రజిత్తు శరీరం నుంచి వాడు కనపడడం లేదు, వాడి శరీరం నుంచి రక్తం పడుతోంది. ఆ రక్తాన్ని బట్టి ఇంద్రజిత్ ఆ మూల నుంచి కొడుతున్నాడు, ఈ మూల నుంచి కొడుతున్నాడు అన్నది గుర్తుపట్టగలుగుతున్నారు అన్నమాట. అయిన తర్వాత ఇప్పుడు ఇటువైపున ఆర్మీ తగ్గిపోతోంది రాముడి వైపు. ఈ కాంటెక్స్ట్లోనే రెండు ఒకేసారి జరిగాయి అనుకుందాం ఇంచుమించుగా. మీరు ఆంజనేయుడి బొమ్మలు ఫోటోలు చూసుంటారు. ఇలాగా ఒక పర్వతాన్ని ఎత్తుకుని ఆకాశంలో ఎగురుతూ ఉండేది. ఏంటంటే వీళ్ళందరినీ బతికించటం కోసం హిమాలయాల దగ్గర ఒక ఔషధి పర్వతం ఉన్నదని దాన్ని తీసుకురమ్మని ఆంజనేయుడికి పురమాయించారు. అది ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. దాన్ని ఔషధి పర్వతము అన్నారు. మీన్ వైల్ ఇంద్రజిత్తుని బ్రహ్మాస్త్రంతో లక్ష్మణస్వామి చంపేశారు. సో రావణాసురుడి పక్షంలో ఒక ప్రధానమైనటువంటి బలం తగ్గిపోయింది. ఇక ఇప్పుడు కానీ ఎంటర్ అవ్వలేదు రావణాసురుడు. ముందొకసారి వచ్చాడు, ఊరికే చూసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యుద్ధంలోకి దిగాడు, రాముడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ముందున్న వానరులందరినీ చంపుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళటంలో లక్ష్మణుడు ఎదురుపడ్డాడు. ఇదిగో వీడు కదా వాడికి బలం, లక్ష్మణస్వామి కదా రామచంద్రుడికి బలం అని ఒక శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తే లక్ష్మణస్వామి మూర్ఛపోయాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. ఇప్పుడు రాముడు దుఃఖిస్తాడు. నీలాంటి తమ్ముడు ఎక్కడన్నా ఎవరికన్నా ఉంటాడా, ఎవరికన్నా దొరుకుతాడా? స్పెషాలిటీ ఏంటి? అన్న అడవులకు వెళ్తే రాజ్యాన్ని వదిలేసి లక్ష్మణస్వామి కూడా వదిలేసి వచ్చాడు. 14 సంవత్సరాలు అన్నయ్యని కనిపెట్టుకుని ఉన్నాడు, నిద్రపోలేదు ఆయన, విదౌట్ స్లీప్. ఆహారం కూడా తినలేదు. మరి ఎలా బతికాడు 14 సంవత్సరాలు అని అంటే అదొక కలాపం, అదొక క్రియ ఉంటుంది. నాట్ అవుట్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్. నిద్రాహారాలు మాని 14 ఇయర్స్ పాటు అన్నని కంటికి రెప్పలాగా కాచుకుంటూ వచ్చాడు. నీలాంటి తమ్ముణ్ణి కోల్పోతే నాకు ఈ యుద్ధం ఎందుకు, ఆ సీతం ఎందుకు, ఆ అయోధ్య రాజ్యం ఎందుకు అని చెప్పి ఈయన దుఃఖపడ్డాడు. వై ఆల్ దిస్ బ్యాటిల్? వాట్ ఫర్ సీత, వాట్ ఫర్ అయోధ్య విదౌట్ యూ లక్ష్మణ? దిస్ వాజ్ ద క్రై ఆఫ్ లార్డ్ శ్రీరామ్. దెన్ ఆ పర్వతం వచ్చింది. ఇప్పుడు లక్ష్మణుడు మళ్ళీ కాన్షియస్నెస్లోకి వచ్చాడు. ఎంతమంది వానర వీరులైతే చనిపోయారో వాళ్ళందరూ కూడాను మళ్ళీ మేల్కొన్నారు, లేదా ఎంతమంది మూర్ఛపోయారో వాళ్ళందరూ కూడాను లేచారు. దేర్ ఈజ్ రిజరక్షన్. అండ్ దెన్ ఇక రాముడు రావణుడు యుద్ధం చేస్తూ ఉన్నారు. మెయిన్ దీనిలోకి వచ్చేసాం. ఎంతసేపటికి రాముడు విసురుతూ ఉన్నటువంటి బాణాలు రావణాసురుడిని గాయపరుస్తున్నాయి కానీ ప్రాణం తీయట్లేదు. రావణాసురుడికి దశకంఠుడు అని పేరు. వై? ఆయనకి 10 తలకాయలు ఉన్నాయట, అందుకని దశకంఠుడు. ఈ 10 తలలని 101 సార్లు కట్ చేసేట రాముడు. ప్రాణం పోలేదు రావణాసురుడి. ఇప్పుడు అగస్త్యుడు అని చెప్పి ఆయన వచ్చారు, వన్ ఆఫ్ ద టీచర్స్. అండ్ రిమెంబర్ దట్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఎవర్ ప్రొటెక్టెడ్ బై టీచర్స్. దోస్ టీచర్స్ 7 ఇన్ నంబర్, వాళ్ళని మనం సప్తర్షులు అంటున్నాం. అండ్ దే డిసెండ్ టు దిస్ ప్లేన్ యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అలా అగస్త్యుడు కూడా వచ్చాడు. వచ్చి రామచంద్రుడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. అండ్ దిస్ ఆదిత్య హృదయం ఈజ్ ఎ ప్రైజ్ అబౌట్ ద సన్ గాడ్. సూర్యుడి గురించినటువంటి స్తోత్ర పాఠం అది. ఇందాక అన్నానుగా మీరందరూ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నారని. నాగపాశ విమోచన సర్గ ఎలా అయితే మనం రోగాన్ని తగ్గిస్తుందో అనుకుంటామో, చాంటింగ్ ఆదిత్య హృదయం, రిసైటింగ్ ఆదిత్య హృదయం bestows
health upon us. ఎక్కడన్నా మన ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతోంది అని అంటే ఆదిత్య హృదయం చదివి మందిస్తే డామ్ షూర్గా తగ్గిపోతుంది, డెఫినెట్గా తగ్గుతుంది. లేదా ఆదిత్య హృదయం చదువుకోండి, చదువుకున్న తర్వాత మందు వేసుకోండి అని చెప్తే దట్ విల్ బి హీల్డ్. యూ కెన్ కంఫర్ట్ యువర్ పేషెంట్ లైక్ ఎనీథింగ్. అది కూడా యుద్ధకాండలోనే ఉంది ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయం చదువుకున్న తర్వాత మళ్ళీ యుద్ధం కొనసాగింది. రాముడు రావణుడు మధ్యన సైడ్ బై సైడ్ చాలామంది చనిపోతున్నారు అటు ఇటును. రావణాసురుడు రథం మీద ఉన్నాడు, రాముడు నేల మీద ఉన్నాడు. ఇది యుద్ధంలో నీతి కాదుట. పైనుంచి డిఫరెంట్ డివైన్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళందరూ, దేవతలు అందరూ కూడాను రాముడి కోసం ఒక రథాన్ని పంపించారు. ఆ రథాన్ని నడుపుతూ ఉన్నటువంటి వాడి పేరు మాతలి. ఎంతసేపటికి రావణాసురుడు చనిపోవట్లేదు, వేస్తున్నాడు, కొడుతున్నాడు, అన్ని అస్త్రాలు అన్ని శస్త్రాలు తీస్తున్నాడు, ఒక్కటి తప్ప. మాతలి సజెస్ట్ చేశాడు రాముడికి, హీడ్ టు యువర్ సజెషన్స్ ఫోర్ డే. ఏమనంటే, ఎందుకయ్యా రామా ఇంత ఆయాసపడతావు, అలిసిపోతున్నావు, నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా, దాన్ని వేయకూడదా అన్నాడు మాతలి. ఈ బ్రహ్మాస్త్రం దానికి ఇక తిరుగులేదు అంటారు. ఇప్పుడు రామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి వదిలితే రావణాసురుడు పడిపోయాడు. ఇది రావణ వధ. ఇక్కడ రాముడు మరి బ్రహ్మాస్త్రం ఉందని తెలిసేమంత మరీ సులభంగా మర్చిపోయి ఉంటాడా? మిగతావన్నీ తీస్తాడు, అది తప్ప ఎందుకని అని అంటే, గాడ్ గివ్స్ అస్ టూ మెనీ ఎ ఛాన్స్. చాలా అవకాశాలు ఇస్తాడు మనకి, దిద్దుకోమని, కరెక్ట్ చేసుకోమని. ఇక మన వల్ల కాదు, వీడు ఇంకా మారడు అనుకున్నప్పుడే శిక్ష పడుతుంది, అంతవరకు పడదు. అండ్ రిమెంబర్, ఏ పనిష్మెంట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. శిక్ష ఎప్పుడు కూడాను శిక్షణయే. సో ఇలా రావణాసురుడు పడిపోయాడు. పడిపోయిన తరువాత ఇక మిగతా సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళటం, లంకలోకి. అమ్మ యుద్ధం అయిపోయింది అని హనుమ ఆంజనేయ స్వామి చెప్పడం, ఆవిడ ఒక్కసారి బిత్తరిపోయింది. బిత్తరిపోలేదు, ఇలాగ చూస్తూ ఉండిపోయిందిట. ఇలా కూర్చుంది సీతమ్మ లంకలో, అశోకవనంలో. ఆంజనేయ స్వామి అలా వచ్చారు. అమ్మ యుద్ధం అయిపోయింది, ఎవడి పలకలా. రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు బాగున్నారు, రావణుడు హతమైనాడు. ఇప్పుడు నవ్విందట, ఒక చిన్న చిరునవ్వు, ఒక మందహాసం చేసి. ఇది మళ్ళీ మాట్లాడతాను, ఇంకొక 15 minutes ఉంది కదా. ఆ తర్వాత ఏంటనంటే, ఒక ప్రధాన ఘట్టం, సీతాదేవి రాముడు ఉన్నటువంటి చోటికి వచ్చింది. ఈవిడ ఎవరు ఎలా ఉంటుంది అని చెప్పి వానరులందరూ కుతూహలంతో ఉత్సాహంతో చూడ్డానికి ఎగబడ్డారట. సరే, అదొక కథ. నౌ ద క్రక్స్ ఆఫ్ రామాయణ దేని చుట్టూ తిరుగుతుంది? ఇందాకేమో సీతారాముల వియోగం కదా. ఇప్పుడేంటంటే, రాముడు 1 year పాటు నువ్వు లంకలో ఉన్నావు, భార్య సంవత్సరం తర్వాత ఎదురొస్తే 1 year నువ్వు లంకలో ఉన్నావు, అక్కడ నువ్వు ఎలా ఉన్నావో నాకేం తెలుసు అన్నాడు. ఇదేం మాట అనొచ్చా? రాముడంతటి వాడు, ఇందాకేగా చెప్పుకున్నాం, రామో విగ్రహవాన్ ధర్మ అని ఆయన అన్నారు. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుంది అన్నది రాముడికి తెలుసు, లోకులు ఏమంటారు అన్నది తెలుసు. ఇక ఇప్పుడేంటనంటే, సీతమ్మ వారిని నిప్పుల్లో దూకమన్నారు, అగ్ని ప్రవేశం అన్నారు. కొంచెం గట్టి మాటలు మాట్లాడితే అగ్ని ప్రవేశం, లేకపోతే నిప్పుల్లో దూకమన్నారు. నిప్పులో అయినా దూకుతా అంటుంటారుగా మామూలుగా మాట్లాడేటప్పుడు. సో ఇప్పుడేంటనంటే, ఆవిడ దూకింది. అగ్నిదేవుడు
And remember, Agni is one consciousness that is the root cause of all this creation. అగ్ని అనేది మనం మామూలుగా చెప్పుకునే మంట నిప్పు కాదు. అది మొత్తం సృష్టికి మూలమైనటువంటి ఒకానొక శక్తి విశేషం, దట్ కాస్మిక్ ఎనర్జీ. ఆయన వచ్చి సీతమ్మ వారు ఏ తప్పు చేయనిది, ఏ పాపము తెలియనిది, మనసులో కూడా ఎలాంటి ఇది లేదు అని ఆయన విట్నెస్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సీతారాముల ఇద్దరు కలిసి రిటర్న్ బయలుదేరారు. ఈ రిటర్న్ బయలుదేరడానికి వాళ్ళు ఉపయోగించిన వెహికల్ పుష్పక విమానం అంటారు. ఈ పుష్పక విమానం కుబేరుడిది. కుబేరుణ్ణి 4 తన్ని రావణాసురుడు ఓడబీక్కున్నాడు. పుష్పకం స్పెషాలిటీ ఏంటంటే ఇలా అనుకోగానే మనల్ని అలా తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, ఎంతమందినైనా ఎక్కించుకుంటుంది. అందుకే అది పుష్పకం. అలా వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, రాముడి తమ్ముల్లో 2వ వాడు, పోనీ పెద్ద తమ్ముడు భరతుడు. ఏం చేస్తున్నాడు అని అంటే తపస్సు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకుని రాముడు ఎప్పుడు వస్తాడా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్. రాజ్యం వచ్చింది, చేతికి అనుభవించలేదు. రాముడి పాదుకలు ఇలాగా పెట్టి, ఈ పాదుకలే చక్రవర్తి, నేను దాని తరఫున నేను ఊరికే చూస్తున్నాను, జస్ట్ ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ ద రెగ్యులర్ అఫైర్స్ ఆఫ్ దిస్ కింగ్డమ్ అని ఆయన 14 ఏళ్ళు సింహాసనం మీద కూర్చోలేదు. హి డిడ్ంట్ అసెండ్ ద థ్రోన్. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ రామ్. భరతుణ్ణి కలుసుకుని ఆ తర్వాత అయోధ్యకి వెళ్ళారు. ఆ తర్వాత పట్టాభిషేకం చేశారు, జరిగింది. కానీ రామచంద్రుడు 11,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించట. 11,000 ఏంటి సార్, మనిషి ఆయుర్దాయం 100 ఏళ్లే కదా. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా అన్నారు వాల్మీకి మహర్షి. రాజ్యాన్ని పరిపాలించడం అంటే నేను అధికారిని, మీరందరూ నా కింద ఉన్నటువంటి వాళ్ళు అని రాముడు ఎప్పుడు కూడా అలా అనలేదు, అనుకోలేదు, చెయ్యలేదు. రాజ్యం ఉపాసిత్వా అన్నారు. ఉపాసన అంటే ఏంటి? యువర్ ప్రొఫెషన్ ఈజ్ ఎ పెనెన్స్ ఫర్ యూ. మీరు ఏ వృత్తిలో ఉన్నారో, తదాపి వైద్య వృత్తిలో ఉన్నారు మీరంతాను, అదే మీకు ఉపాసన. దాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవటం, అనుష్ఠించటం, దానితో మనం ఎవరికైనా ఏమైనా చేయగలమా అని అంటే ఆ సహాయపడటం, అది కావాలి. దాన్నే ఉపాసన అన్నారు. రామచంద్రుడు చేసింది ఏంటి అని అంటే ఆ పని చేశాడు తప్ప జీవితకాలం పాటు ఏదో అధికారం చలాయించటం కాదు. అందుకే ఈనాటికి రామరాజ్యం అనే చెప్పుకుంటున్నాం మనం, ఇంకోటి కావాలనుకోవటం లేదు. ఆ తరువాత దిస్ ఈస్ ఇన్ బ్రీఫ్ ద స్టోరీ ఆఫ్ యుద్ధకాండ. మరి ఇంకొంచెం లెవెల్ పెంచుకుందాం. యుద్ధకాండలో 131 సర్గలు ఉన్నాయి, 131 చాప్టర్స్ ఉన్నాయి. ఈ మొత్తంలో చాలా శ్లోకాలు ఉంటాయిగా, ఉన్నాయి. దానిలో ఒక 3 శ్లోకాలను ఇక్కడ పెద్దల కోసం ప్రస్తావన చేసి నేను ఆగుతాను. ఒకటి ఏంటంటే, విభీషణ శరణాగతి అన్నాను కదా. వెన్ విభీషణ సరెండర్డ్ టు లార్డ్ శ్రీరామ, నాబోటి వాళ్ళు చాలామంది అబ్జెక్షన్ పెట్టారు. ప్రధానంగా సుగ్రీవుడు, రామా నువ్వు రావణాసురుడి తమ్ముడిని నమ్ముతున్నావు, డోంట్ బిలీవ్ హిమ్ బికాస్ హీఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎ డైమన్, హీఈస్ ద బ్రదర్ ఆఫ్ అన్ అసురా, and you know the character of Ravana, this might be like that అని సుగ్రీవుడు అబ్జెక్షన్. ఇంకా రిమెంబర్, God is close to you and he is as distant as close. మీకు ఎంత దగ్గరో అంత దూరం. దీన్ని మనం మనసులో పెట్టుకోవాలి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. భయపడటం అని కాదు, దేవుడు ప్రేమస్వరూపుడు. మళ్ళీ చెప్తాను, భగవంతుడికి భయపడాలా భక్తితో ఉండాలా అంటే భక్తిగానే ఉండాలి, భయంతో కాదు. ఆ భక్తి ఎప్పుడు వస్తుంది అని అంటే వెన్ యూ ట్రేడ్ త్రూ ద పాత్ ఆఫ్ ఆర్డర్, ధర్మ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు వస్తుంది. ఈ కాంటెక్స్ట్లో
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ అన్నాడు రాముడు. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. I protect everyone. I protect in every instance, whoever it may be, however sinful he may be. సిన్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేవాడు మంచిగా ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడా? ఆలోచించాల్సిన పనే లేదుగా. దీన్ని శ్రీరామ చరమ శ్లోకం అంటారు. ఇక్కడ వాల్మీకి కవిత్వంలో, అండ్ ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టడీ లిటరేచర్ ఇన్ యువర్ బిజీ షెడ్యూల్, వాట్ ఎవర్ లిటరేచర్ యూ లైక్. మీకు మీ సంస్కృతిలో భాగంగా వస్తున్నటువంటి కావ్యాలని చదవండి, చదువుకోండి. సపోజ్ మీరు ఎనాటమీ చదువుతున్నారనుకోండి, చదివి 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 విసుగు పుట్టింది, ఒక కావ్యం తీసుకోండి. ఆర్ఎల్స్ మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చదివిన తెలుగు పుస్తకాల్లో ఏవో ఉన్నాయిగా, సెలెక్షన్స్ ఉంటాయిగా, వాటిని చదవండి, బట్టి వేయండి, నేర్చుకోండి. అండ్ దట్ విల్ గివ్ యూ రిలాక్సేషన్, వన్ పాయింట్. అండ్ దట్ విల్ సూదెన్ యూ, దట్ విల్ కామ్ యూ డౌన్, అండ్ దట్ విల్ ఎన్లైటన్ యూ ఆల్సో. సాహిత్యం మనకు అది ఎప్పుడూ ఇస్తుంది, మన దృక్కోణాన్ని మారుస్తుంది, ఏ విషయాన్నైనా మంచిగా చూడగలిగే శక్తినిస్తుంది, లోతులని అందిస్తుంది. సపోజ్ మీకు ఒక ఎంఆర్ఐ స్కాన్కి తలనొప్పికి రూట్ కాజ్ తెలియట్లేదు అనుకోండి, తలనొప్పి అని వచ్చాడు మీ దగ్గరికి ఒక పేషెంట్, ఏవో మందులు ఇచ్చాం, అవి ఇవి ఇచ్చాం, తగ్గలేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓ సిటీ స్కాన్కి పోయిరా అంట, ఓ ఎంఆర్ఐకి వెళ్ళిరా అంట. ఎంఆర్ఐ ఈజ్ ఆల్ క్వైట్ నార్మల్, సిటీ ఈజ్ నార్మల్. కానీ పేషెంట్ మాత్రం గొడవ పెడుతుంటాడు, నాకు తలనొప్పి తలనొప్పి అని. ఎక్కడుందా కాజ్ తెలుసుకోవాలి అని అంటే, ద లిటరేచర్ యూ స్టడీ దట్ విల్ హెల్ప్. అందుకని చదవండి. సరే, ఇక్కడ ఎందుకు ఇది మాట అని అంటే, ఈ సజెషన్ అని అంటే, ఈ ఒక్క శ్లోకంలో వాల్మీకి మహర్షి, ఎవరు వాల్మీకి? రామాయణాన్ని రచించినటువంటి వాడు కదా, ఎన్ని రకాలుగా విన్యాసం, అర్థాలతోటి విన్యాసం చూపిస్తారు. టూకీగా ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. అసకృత్ ఎప్పుడైనా సరే, ఎవర్, ఎటర్నల్లీ ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. అభయం దదామి అన్నాడుగా, నా ప్రొటెక్షన్ నీకు ఉంటుంది అన్నది రాముడు ఇస్తున్నటువంటి వాగ్దానం, ప్రామిస్ అన్నమాట. ఈ ప్రామిస్ చేసినటువంటి దాన్నే మనం చరమ శ్లోకం అని చెప్పి సంప్రదాయంలో చెప్పుకుంటున్నాం. మనం చేయాల్సిందేంటి? నేను నీవాడిని అనుకుంటే చాలుట, రామ ఐ బిలాంగ్ టు యూ అనుకుంటే చాలుట, అండ్ వీ విల్ బీ ఇన్ ద షెల్టర్ ఆఫ్ లార్డ్ శ్రీరామ, లార్డ్ కాన్షియస్నెస్. అసలు అభయం అంటే ఏంటి? భయం లేని స్థితి. ఆ భయం అంటే ఏంటి? ఫియర్ కదా. భయం ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒక 2 ml IV ఎక్కించమన్నారు అనుకోండి మీ డాక్టర్ గారు, మీరు 4 ml ఎక్కించి పెట్టేశారనుకోండి, ఎర్రర్ జరిగిందిగా, అప్పుడు కదా భయం వస్తుంది, మిగతా టైంలో రాదుగా. వెనెవర్ దెర్ ఈజ్ ఎర్రర్ మనకి భయం వస్తుంది. ఎర్రర్ చేయకూడనటువంటి స్థితి అభయం అన్నమాట. అండ్ వెనెవర్ యు సరెండర్ టు ద లార్డ్ కాన్షియస్నెస్, యూ విల్ నెవర్ స్లిప్ అవుట్ ఆఫ్ ద ట్రాక్. మనం చేస్తున్న పనిలో దాన్నే ధర్మం అన్నామంతే. అదిగో ఆ అభయ స్థితిలో మనల్ని నిలబెడతాడు. ఆయన దదామి అన్నారట, ఇస్తున్నాను అన్నారు, ఇచ్చాను అనలేదు. ఇచ్చాను అంటే అప్పుడెప్పుడు అయిపోయింది కథ. ఇస్తాను అనలేదు, ఫ్యూచర్ సంగతి, ఏమో జరిగేనో జరగదో. దదామి ప్రెజెంట్ టెన్స్ కదా, వర్తమానం కదా. రిమెంబర్, యు ఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ బై గాడ్, ద లార్డ్ కాన్షియస్నెస్. In this context, what we call Lord Sri Rama.
ఇది ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం యుద్ధకాండలో. అలాగే హూ ఈజ్ సీత? ఆవిడ కేవలం రాముడికి భార్య అంత మాత్రమేనా? ఇఫ్ వి థింక్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్, సృష్టి మొదటిలో ఏ స్త్రీ శక్తి అయితే మొత్తం సృష్టికి కారణం అయ్యిందో, రైట్, దాన్ని అమ్మవారు అందాం. అమ్మవారు, మదర్ గాడెస్. ఆ మదర్ గాడెస్నే ఇక్కడ సీత అన్నాం. సీతాదేవి ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఇలాగ కూర్చొని ఉంటే చుట్టూతా రాక్షస స్త్రీలు నిలబడ్డారు, కూర్చున్నారు. సీతమ్మకి కునుకు లేదు, నిద్రపోలేదు ఆవిడ ఈ సంవత్సర కాలం. ఎందుకనంటే రాముడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఎప్పుడు వస్తాడో ఇదే ధ్యాస. అంటే రాముడి గురించినటువంటి తపస్సు. అక్కడున్న డిస్టర్బెన్స్ ఏంటి? వాడొస్తాడు మాటికి, రావణాసురుడు, నాకు లొంగిపో అంటాడు. వీళ్ళందరూ రావణుడి పరిపాలనలో ఉన్నవాళ్ళు కదా, రావణాసురుడు ఆర్డర్ పరిపాలిస్తారన్నమాట, తూచా తప్పకుండా. అందుకని సీతని బెదిరిస్తారు, ఊరికే బెదిరిస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కానీ బెదిరిస్తారు. నిన్ను తినేస్తా అంటుంది ఒకటి, నీ జడ కట్ చేస్తా అంటుంది ఒకటి, రైటా, నీ బట్టలు తీసి బయట పారేస్తా అంటుంది ఒకటి. హాస్టల్లో జరిగేవి చెప్తున్నాలేండి. దెన్ నువ్వు డ్యూటీ నుంచి లేట్గా వస్తే మీ ఫ్రెండ్కి అన్నం తీసి పెట్టమని చెప్తావు. అదిగో పక్క నుంచి ఇంకొకటి వస్తుంది, ఈ అన్నం ప్లేట్ తాను తినేస్తుంది, లేదా దాచిపెట్టేస్తుంది, లేదా పడేస్తుంది. ఇదిగో సీతమ్మ వారి చుట్టూతో ఇలాంటి రాక్షస మూక చాలా ఉంది. ఆంజనేయుడు సీతమ్మకి భక్తుడు కదా, ఆయన వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత ఇందాక చెప్పానుగా, అమ్మ రావణాసురుడు హతమయ్యాడు అన్న తర్వాత చిన్న చిరునవ్వు నవ్విందన్నానే. ఇప్పుడు ఆ నవ్వు చూసి హనుమంతుడికి ధైర్యం వచ్చింది. అమ్మ ఈమె పలికింది నాతోటి, చాలే దేవుడా అనుకుని ఇలా చూస్తే ఇక్కడ రాక్షస స్త్రీలందరూ ఉన్నారు. అమ్మ నువ్వు ఒప్పుకుంటే వీళ్ళందరినీ 4 పీకేస్తాను అన్నాడు ఆంజనేయ స్వామి. అప్పుడు అమ్మవారు ఏమన్నారంటే, పాపానాంబా శుభానాంబా వధార్హాణం ప్లవంగమా కార్యం కరుణమార్యేన న కశ్చిన్నాపరాధ్యతి అన్నది. అర్థం ఏంటంటే, ఆంజనేయ పాపం చేయని వాడెవడు, అపరాధం చేయనటువంటి వాడెవడు? పాపం జరిగిన సందర్భంలో కానీ, పుణ్యకార్యంలో అయినా కానీ సంపదగిన వాడు ఎదురు ఉన్నట్లయితే వధార్హాణ డ్యూటీ ఏంటట? కార్యం కరుణం ఆర్యేన. ఆర్యుడు అంటే ధర్మజ్ఞుడు. ధర్మం తెలిసిన వాడికి ఆ సందర్భంలో చేయదగిన పని ఏంటి అని అంటే కరుణ చూపించటం అట. అమ్మవారు ఈ మాట అన్నారు, నేను చంపేస్తాను ఆంజనేయ స్వామి అంటే, కాదు కాదు దయ చూపించాలి అన్నది. రాముడు మాట్లాడినా సీతాదేవి మాట్లాడినా అందులో చాలా లెసన్స్ ఉంటాయి మనకి. నువ్వు ధర్మజ్ఞుడివైనా అడగట్లేదు అమ్మ ఆంజనేయ స్వామిని, ఏమంటోంది? కార్యం కరుణం ఆర్యేన, కార్యం కరుణం ఆర్యేన. ఆర్యులకి, ధర్మజ్ఞులకి, ధర్మతత్పరత కలిగినటువంటి వాళ్ళకి, ఆర్డర్ ఫాలో అయ్యేటటువంటి వాడికి దయ చూపించటమే డ్యూటీ ఈ కాంటెక్స్ట్లో. అంటే ఒకసారి ఆంజనేయుడికి చరిచినట్టు అయింది. అంటే అమ్మవారు ఒక పొడుపు, ఎత్తి పొడుపు కూడా పొడుస్తున్నారన్నమాట, నువ్వు ధర్మజ్ఞుడివా కాదా చెక్ చేసుకో అని. ఇలాంటి సజెషన్స్, చమత్కారాలు బోలెడు ఉంటాయి రామాయణంలో. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి శ్లోకం. ఆ తర్వాత 11 గంటల వరకు మాట్లాడమన్నారు, ఇంకొక 5 నిమిషాలు. ఇంకో ప్రధానమైనటువంటి శ్లోకం, రాముడు ఎందుకు గొప్పవాడయ్యాడు అని అంటే గంట కొట్టి మరీ చెప్పేటటువంటి సందర్భం అన్నమాట ఇది. ఇంద్రజిత్తుని లక్ష్మణస్వామి కదా చంపేశాడు, సంహరించాడు. లక్ష్మణ కిల్డ్ ఇంద్రజిత్. దేంతో అని అంటే ఐంద్రాస్త్రంతో సంహరించాడు. ఇదొక అస్త్ర విశేషం. ఎంతకి ఇందాకట్లాగే కొడుతూ ఉన్నాడు తప్ప, వాడేమో మాయాయుద్ధం చేస్తూ ఉన్నాడు, చావట్లేదు, దెబ్బ తగలట్లేదు. ఇప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడంటే,
అభిమంత్రించి వదులుతామన్నానే, మనకున్న మంత్రశక్తిని ఉపయోగించి కొడతామన్నానే. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శరైనం జహి రావణిం అన్నాడు. అని ఇప్పుడు బాణాన్ని వదిలిపెట్టాట. ఈ బాణం రిమెంబర్, మీ ఇన్స్ట్రుమెంట్స్, మీరు ఒక సర్జరీ చేసేటప్పుడు లేదా సర్జరీకి అసిస్టెన్స్ ఇచ్చేటప్పుడు మీ ఇన్స్ట్రుమెంట్స్ మీ మాట వింటాయా? వినవా? వినాలి, వింటాయి. వినేటట్టుగా మీరు సాధన చేసుకుంటారు, అవునా కదా? అలాగే ఈయన కూడా చేశాడన్నమాట ఒక పెద్ద సాధన. ధర్మాత్మా సత్యసంధశ్చ, దశరథుని కుమారుడైనటువంటి రాముడు, రెఫరెన్స్ ఓన్లీ టు శ్రీరామచంద్ర, పరశురాముడికి కాదు, లేకపోతే బలరాముడికి కాదు. దశరథ కుమారుడైనటువంటి రాముడు ధర్మాత్మా యది, ధర్మాన్ని పాటించేవాడైతే, ధర్మాన్ని ఆచరించేవాడైతే నువ్వు వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించు. కొంచెం కదిలి ఆగిపోయింది. దాశరథే రామ యది సత్యసంధశ్చ, రాముడు ఆడిన మాట తప్పని వాడైతే, ఆయన మాట మీద నిలబడేవాడైతే, ఇది ఎవరికి పరీక్ష? రాముడి శీలానికి పరీక్ష అన్నమాట ఈ మాటలన్నీ కూడాను. ఒక్కొక్కసారి మనం కూడా దేవుణ్ణి టెస్ట్ చేస్తాం, ఇది కూడా అలాంటి కాంటెక్స్టే. రాముడు సత్యసంధుడైతే నువ్వు వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించు అన్నాడు. ఇంకొక అడుగేసింది కానీ కదల్లా. ఎందుకనంటే ధర్మాత్మ అన్న దగ్గర అడ్డం చెప్తారు పెద్దవాళ్ళు. చెట్టు చాటు నుండి వాలిని సంహరించేశాడు, కిష్కింధలో ఏమో చెప్పుకుని ఉంటారుగా. యుద్ధం అంటే నేరుగా ముఖాముఖి ఫేస్ టు ఫేస్ కదా చెయ్యాలి. రాముడు చెట్టు చాటు నుండి వాలిని సంహరించాడు, ఆయనేం ధర్మాత్ముడు? అనురేష ధర్మ అంటుంది కఠోపనిషత్తు. ఉపనిషత్తులని మనకు కొన్ని ఉన్నాయి, మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా వాటి మీద దృష్టి పెట్టండి. ధర్మం అని మనం ఇప్పటిదాకా మాట్లాడింది అణువు కన్నా చిన్నది. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు అంటారు. మనకి పైకి అధర్మంగా కనపడేటటువంటిది వాస్తవానికి మహాధర్మం అయి ఉంటుంది. అందుకనే పెద్దవాళ్ల ప్రవర్తనలో లోటుపాట్లు మనం పట్టుకుని చూడకూడదు అంటారు మన వాళ్ళు. మరి సత్యసంధుడా రాముడు సత్యవాక్ పరిపాలనకి ఆయన ప్రతీక. ఈజ్ ఎవర్ ట్రూత్ఫుల్. మరి అబ్జెక్షన్ ఏంటంటే అరణ్యవాసానికి వెళ్ళమన్నారు. ఇది దశరథుడు మొదట్లో అన్నమాట, అయోధ్యకాండ దగ్గర. నువ్వు అడవులకు వెళ్ళిపో, భరతుడు నీ బదులుగా పట్టాభిషేకం చేసుకుంటాడు, ఎంపరర్ అవుతాడు అని అంటే ఈయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలు అందరూ కూడా వెంటబడ్డారు, నువ్వు పోవద్దు పోవద్దు అని. యు జస్ట్ ఇమాజిన్ ద క్యారెక్టర్ ఆఫ్ లార్డ్ శ్రీరామ. మీరు ఊరికి పోతుంటే మీ వెంబడి ఎవరు వస్తారు? మా అయితే మీ నాన్నగారు వస్తారు మిమ్మల్ని దింపడానికి. ఊరంతా వస్తుందా? నగరం సిటీ అంతా వచ్చేస్తుందా మీ వెంబడి? మీరు ఎక్కడికన్నా వెళ్తుంటే యావత్ అయోధ్య నగరంలో ఉండేటటువంటి ప్రజలందరూ రాముడి వెంబడి వచ్చారు. ఊరికే రాలేదు, నువ్వు వెళ్ళొద్దు 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 అని బతిమిలాడుకుంటూ వచ్చారు, ఏడుస్తూ వచ్చారు. దశరథుడు అప్పటికి ఇంకా కింగ్, ఆయనేగా ఎంపరర్, ఒక ఆర్డర్ పాస్ చేశాడు, రాముడు ఇప్పుడు పోవడానికి లేదు, ఆగమనండి అని. రాముడు అబద్ధం ఆడాడు. ఏమనంటే, నాకు ఆయన సుమంత్రుడు అనేవాడు తీసుకెళ్ళాడు, నాకు వినపడలేదని చెప్పు అన్నాడు. నా శ్రావ్యం, అబద్ధమేగా అనేసి వెళ్ళిపోయాడు. అందుకని రాముడు సత్యసంధుడు కాదు అని కొంతమంది అబ్జెక్షన్ పెడతారు. అందుకని బాణం కదలలేదుట. మూడో ఒట్టు పెట్టాడు. పౌరుషేచ అప్రతిద్వంద్వం. పౌరుషం అంటే ఏంటి? ఆ అమ్మాయికి చాలా పౌరుషం, ఆ అబ్బాయికి చాలా పౌరుషం, రోషం అంటుంటారు కదా. ఆ పౌరుషం అంటే ఏంటి? ముందుండి నడిపించేటటువంటి శక్తి పౌరుషం. ఆ పౌరుషం రాముడికి ఉన్నది అని అంటే నోరు తెరిచేవాడు ఎవడు లేడు యావత్ భూమండలంలో. ఆయన ఎంతమందిని ఎన్ని విధాలుగా నడిపించాడు. ఇప్పుడు ఒక్కసారి దుమికిందట ఆ బాణం, ఆ ఐంద్రాస్త్రం, ఇంద్రజిత్తుని చంపేసి.
యుద్ధకాండలో చాలా ఉన్నాయి ఇలాంటివి అనర్ఘరత్నాలు అనదగినటువంటి శ్లోకాలు. అందులో ఈ మూడింటిని మీరు ఎప్పుడైనా చదువుకుంటారని ఆలోచిస్తారని ప్రస్తావన చేశాను. ఒకటి శ్రీరామచరమ శ్లోకం, ఒకటి సీతాచరమ శ్లోకం, ఒకటి లక్ష్మణుడి ప్రతిజ్ఞ. స్థూలంగా యుద్ధకాండని సమక్షయమనంటే విభీషణుడు వచ్చి శరణు వేడటం, ఆ తరువాత నాగపాశ విమోచనం, కుంభకర్ణ వధ, ఇంద్రజిత్ వధ, ఆ తరువాత రావణ వధ, ఆ తరువాత అయోధ్యకి తిరిగి వెళ్ళటం, పట్టాభిషేకం. మనం ఎప్పుడు శుభంతో ముగిస్తాం కాబట్టి పట్టాభిషేకం. అందుకే రామో రాజ్యం ఉపాసిత్వా అన్నాను. ఇక్కడికి స్వస్తి. వాసు